తీసుకోండి. ఏమైనా మాట్లాడా? ఏమో మాట్లాడారు. ఇట్టి పట్టుకో, పట్టుకోరా. ఇదిగో ఈ లంచా కొడుకు, వీడి పేరు శ్రీకాంత్ రెడ్డి. ఈ శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ మేము అడిగితే ఫ్రాంక్ చేసి చరాలు చెరగొట్టాడు. నువ్వెందుకు చేసుకున్నావు? ఆడపిల్ల మీద పిల్లని కొట్టావు. నీకేమక్కుందని నన్ను కొట్టావు? నీకేమక్కుందని నన్ను కొట్టావు? పోయి కంప్లైంట్ ఇచ్చుకో. నీకేమక్కుందని నన్ను కొట్టావు? నువ్వు ఆడదానిగా సమాజంలో నేను చేస్తున్న దుర్మార్గం చూడలేదు. నువ్వు చేసే పనికి మన పనులు నాకు తెలుసు. అందా చూపిస్తా. నన్ను చేయి చేసుకున్నా. నేను నిన్ను చేయి చేసుకున్నా. నా మీద చేయి చేసుకున్నా. నేను చేయి చేసుకున్నా. నేను షూటింగ్ చేసుకున్నా. షూటింగ్ చేసుకొని ఇలాంటి షూటింగ్ చేస్తావా? నా కొడక నీకు అక్క చెల్లి లేరా? గుర్తు పెట్టుకో. అయిపోయింది మొత్తం. నేనెవరు? సరే చూపిస్తాను చూడు. ఈరోజు ఆడవాళ్ళు తనకి ఇదంట. ఇవాళ చూపిస్తా చూడు ఏం జరుగుతుందో చూడు. ఇవాళ నుంచి ఈ పద్ధతిగానే మాట్లాడుతున్నాడు నా కొడుకు. దేశోద్ధి చేయడానికి వచ్చాం మేము ఇక్కడ. వీడికి అయ్యింది గట్టిగానే అయింది. బట్టలు ఎడగొట్టుకుంటాము. ఈరోజు శ్రీకాంత్ గారి ఏడు చేస్తాడంట ఫ్రాంక్ లో. దివ్య అంట. వీళ్ళందరికీ రమ్మని చెప్తా. వీడికి నా కొడుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు. స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళు తందిస్తే సిగ్గుండాలి సమాజంలో. పక్కన ఎట్లా చూస్తున్నారు చూడు. సిగ్గులేదు వీళ్ళకి. వీళ్ళెవరికి సిగ్గులు సీములు ఎత్తడం మానం లేదు. వీడినైతే నేను గుట్టలు కొట్టావు ఈరోజు. ఎక్కువ మాట్లాడాడు. ఏంట్రా? నేను ఇప్పితే ఏం కాదు. మొగం నేను అర్థమవుతుందా? నా కూతుర్ని చిన్న పిల్లని పట్టుకొని వస్తే చిన్న పిల్లని కొట్టడానికి వచ్చాడు. చిన్న పిల్లని ఇంట్లో ఎవరు లేని పిల్లని తీసుకొస్తే నీకు ఈరోజు అయిపోయిందిరా. శ్రీకాంత్ చౌదరి అన్నాడు. ఇంకోసారి శ్రీకాంత్ గడ ఎవడన్నాడు? ఆడు మాత్రం గుడ్డాడు. నీ ఇంటి ముందు ఇక్కడే కూర్చుంటాం ఈరోజు. 100 ఫోన్ చేయండి రా. ఏం చేస్తారా చూస్తూ? ఏం చేస్తున్నారా మీరంతా? పెరుగుతానా? నీకు పెరుగుతాయి. ఇవాళ గుండు కొట్టించి సున్నం బట్టలు పెట్టిస్తా. సున్నం బట్టలే పోరా. నువ్వు చూపించు. ఏదన్నా మాట్లాడుతావు నా కొడక. నోటికి ఏదో వస్తుంది. తీసుకుంటారా అందరినీ? సిగ్గులు వచ్చలేదురా మీకు కూడా? ఆడపిల్లకి వెళ్ళడానికి లేదా మీకు? ఆడపిల్ల నేను నిలబెడితే మీరందరూ ఏం చూస్తున్నారా? సోద్యం. 100 కొట్టండి. 100 కొట్టండి. నీ నా కొడుకుని రోడ్డు ఎక్కించాలి. ఇవాళ వదిలేదే లేదు. ఏదైనా చేసుకో. నీకన్నా గట్టికి ఇవాళ ఉంది. ఇవాళ ఉంది. అదే రావరే. నీ కబుర్లు ఎవరు నమ్మడు. నువ్వు చూపించరా. నీ దగ్గర ఉంటే ప్రూఫ్ చూపించరా. నోటికి వచ్చాను మాట్లాడడం కాదు నా కొడక. ప్రూఫ్ మాట్లాడు. ప్రూఫ్ చూపించి మాట్లాడు నా కొడక. ఈ రోజు ఉందా నీకు? అయిపోయావు ఈ రోజుతో. నీ పట్టిత్తు నువ్వు మాట్లాడుతున్నావు వచ్చి. నేను షూటింగ్ చేసి మాట్లాడరా. అదే మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా అదే మాట్లాడు. ఇప్పుడు పగులుతుంది. ఎక్కువ మాట్లాడినా అనుకో. గొప్పకేమో పడడం కాదు. ఆడపిల్లని చెప్పేసి అందరితో ముందు మూడుకున్నాయని చెప్పి మాట్లాడతావు నువ్వు. నా కూతురు జోలికి వచ్చా లంచా కొడక. తన్నింది సరిపోలేదా నీకు? తన్నింది సరిపోలేదా నీకు? ఏంటి వాడు కొంచెం తన్నింది సరిపోలేదా నీకు? అబద్ధాలు చూసారా ఎన్ని మాట్లాడతాడు? ఏమండి అబద్ధాలు మాట్లాడతాడు. ఈడు తన్నాలు పట్టుకో. మళ్ళీ నా మీద 80 లక్షలు అడిగాని చెప్తాడు నా కొడుకు. ప్రొఫైల్ ఏంట్రా? ఎవడ్రా అడిగాడు నన్ను? చూపిరా ప్రూఫ్ చూపి. నీకు ఆల్రెడీ ఉందా నీ మీద? ఏముందో పబ్లిక్ లో నీకు ఖండించే రోజు అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళ ఈ శ్రీకాంత్ గుడ్డుగాడు. తీయండి వాడు ఫ్రాంకులు బయట తీయండి.
నీ బొక్కరా నువ్వు చెప్పినావు. నువ్వేంద్రా చెప్పేది? ఈ ఇల్లు ఖాళీ చేయించకపోతే ఇక్కడ కాలనీ అందరూ చెప్తా. నీ బొక్క పగలగొట్టబోతే చూడు ఈరోజు. నా కొడక ప్రాంకులు చేస్తాండ, ప్రాంకులు. నా కొడక ప్రాంక్ చేస్తావా? ఆడపిల్లలు బొడ్లో చేతులు పెడితే హిందువులందరూ మూసుకొని కూర్చుంటా అనుకున్నావా? ఏయ్, ఏం చేస్తున్నారు మీ అంతా? ఏం చేస్తున్నారు మీ అంతా? ఆడి ఏం చేద్దామని వీడియోలు చేస్తారండి మీరు అందరూ? అడిగా హక్కులేదా మీకు? మీరు సమాజంలో బతకట్లేదా? మీ చెల్లెళ్ళు అక్కలు ఎలాగ రోడ్డు మీద కొడుతుంటే మీరు చూస్తారా? నా మీదకి నేను కొట్టడానికి వెళ్తే నా మీదకి వస్తున్నాడు. ఏంది మేడం? ఏంద్రా ఏంది మేడం? ఇప్పుడు వచ్చింది ఇందాకంతా ఏమని తిట్టావురా నువ్వు? ఏమని తిట్టావురా? ఏంట్రా? ఎవరికి రా బేరం చూపించు, చూపించు. ఎప్పుడు రా? నీ బుద్ధి ఎవరిని అడిగారు? పక్కింటి వాళ్ళు అడిగారు ఇల్లు ఎక్కడ అని. చూడండి అబద్ధాలు చెప్తున్నాడు. మీరు ఎందుకు వచ్చారు? చూడండి అబద్ధాలు. నిన్ను తన్నడానికి వచ్చాం. ఎందుకు నువ్వు ప్రాంక్ అమ్మాయిలు బొడ్లో పెడుతున్నావు. షూటింగ్ డబ్బులు ఇచ్చి మా సమాజంలో పిల్లలు పాడిపోతారు. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ఊ అంటావా ఏమైంది? నువ్వు అడుగుపో. చాలా నీచంగా చేస్తాడు. చాలా నీచంగా చేస్తాడు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి. చాలా చూడండి. ఏంటంటే ఊరుకునేది? ఏంటంటే చిన్న పిల్ల అంటే దాన్ని తాంతో పాటు కొడతా నేను. ఎక్కువ మాట్లాడితే నా మీద చేయి పడితే నరుకుతా నా కొడక. అందరిలో అనుకున్నావేమో నా కొడక. నా నలుగురు మంది మామూలు కొట్టదు నీకు. పోలీసులు పిల్లండి అంతే. నేనే పోతున్నాను రా. ఎక్కడ ఉండరా? వస్తారు పోలీసులు బేరం తప్పించిపోతావు. లేనా ఏంటి? నేను ఒక్క రూపాయి అడుగుంటే నాకు చూపించాలి. డబ్బులు 2 లక్షలు ఇస్తారా అని చెప్తున్నాడు. ఇంత పెద్ద గొడవ చేస్తా మీ పైనుంచి కిందకు వచ్చి ఏం జరుగుతుందని అడిగితే నువ్వు తెలుసుకోవడం అంటే ఫోన్ చేయమన్నా నేను ఎంతసేపు డబ్బులు ఇచ్చి షూటింగ్ చేస్తే పుష్ప సినిమా పోయి షూటింగ్ చేయపో. నువ్వు వెళ్ళి చెప్పుకో. సమంత ఇప్పింది అభ్యంతరకరంగా ఉన్నా మేము అడుగుతాం. తంతావు ఎక్కువ మాట్లాడితే. నువ్వు ఎక్కడికి వెళ్ళా సార్? నువ్వు వదిలేదు ఇవాళ. నేను ఎక్కడికి పోవట్లేదు. నువ్వెక్కడికి వెళ్ళా నేను ఎక్కడికి వెళ్తా? పగులుతుంది జీవితం. పోరా, నువ్వు పీకుతావు. ఇండస్ట్రీలు ఉండకుండా చేస్తా. పక్కా చేస్తాం. చూడు ఈ రోజు. నా పేరేంది? శ్రీకాంత్ రెడ్డి. నా పేరు కర్ణాటక గుర్తుపెట్టుకో. నాకు కొడక ఏమవుద్దు? ఆడపిల్లతో నెగ్గలేను. నువ్వే నెగ్గుతావు రేపు బొంత. నీ బొంత చూసేవలేరా? అందరికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు చూస్తావు, డబ్బులు ఇవ్వని వాళ్ళు చూడండి. అర్థమైందా? నీలాగా ఉంటారనుకున్నా అందరూ చేయమని చెప్పి ఎంతసేపు రండ్రా పారిపోతున్నాడు. కొంచెం కూడా లేదు. రండి రైట్. ఎక్కడో పోకుండా అలా నడుచుకుంటూ వెళ్తున్నావా? పారిపోకుండా నడుచుకుంటూ వెళ్తున్నావా? బట్టలు చిరిపిన మార్చుకోవడానికి వెళ్ళినావు పాపం. ఈరోజు ఏం అవ్వాలి అవుతుంది నీ పదం. ఒక సైడ్ చిన్నది ఉంటది కదా, చిన్నది. ఒకసారి ఉన్నాను రా. కడప అయితే నా బొంత ఏమైనా చేసుకో. నాది విజయనగరం పౌరుషంకి గడ్డ మాది. అందరి డబ్బులు అడగకుండా డబ్బులు అడిగి అబద్ధాలు చెప్పినావు అనుకో. నువ్వు రండి. ఎవరు ఉన్నారు? ఎవరు మాట్లాడారు? ఇక్కడే ఉన్నాను సార్. రండి సార్, రండి. నన్ను 2 లక్షలు ఇస్తాను పడుకోమని చెప్పి అడిగాడు సార్. అడిగాడు సార్ గట్టిగా. పడుకోమని చెప్పాడు. వేరే అమ్మాయిని పంపించిన అతను ఊరా ఫ్రాంకులు కని చెప్పి అడిగాడు. పోరా, నీకన్నా నీకు జడిసేదా అనుకున్నావా? నీ పరిస్థితి ఏమైతే చూద్దు గాని. నీ పరిస్థితి ఏమైతుంది? వాళ్ళు మొత్తం లైవ్ అయిపోయింది. ఇంకేం చూస్తావు? నేను తనడం కూడా చూసారు జనం. పద
అదే నిన్ను తరడం కూడా చూశారు జనం మొత్తం చూస్తున్నారులే, మొత్తం చూస్తున్నారు నిన్ను. కంప్లైంట్ ఇచ్చి వచ్చి అడగాల, నువ్వు నన్ను అడగడానికి ఏం చేయడానికి? నువ్వు అడగడానికి కంప్లైంట్ నీలాంటి వాళ్ళకి కాదు, వసూలుకు కాదు. కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ తర్వాత తెలుసు. పెడతారా? పదా నేను పెట్టాను, నీకుందిగో ఇక్కడ చూడు, ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. పదా చూపిస్తా, పదరా. నీకు ఈరోజు ఏమవుద్దో పదా. నీకు పీకుతా నేను, నువ్వు పీకించుకుంటావా పొరిగించుకుంటావా చూద్దాం. ఏమన్నారు? డబ్బులు ఇస్తాను పడుకోమని చెప్తాను కదా నేను వచ్చింది. అవునా కదా అన్నాడే లేదా? చెప్పండి. అన్నాడు. ఇక్కడ చూడు, వాడు మనం కొడితే చెప్పుతో నేను చెప్పుతో వాడు నన్ను కొట్టడానికి పైకి వచ్చాడు, ఆడపిల్లలు కొట్టడానికి వచ్చాడు. నీకెంత సిక్కులేదురా? సరే నేనైతే మాట్లాడకుండా శ్రీశైలమన్నా బాయ్ ఏదో మంది దొరకట్లే, నేను ఒక్కనే వస్తాను. రెండు లక్షలు డబ్బులు కావాలంటే నేను వీడియో చేయగలట, కేసు పెట్టాలంట. డబ్బులు ఇచ్చి చేసుకుంటాను మీకేంటే మధ్యలో చెయ్యి ఎత్తినామనుకో. అదేంటి నీకు? అదేంటి నీకు తెలియదు సరిపోదా? మీ అమ్మని కన్నా నువ్వు సిగ్గుపడాలి. నీ అమ్మ జాతింగా ఏమిటిల్లా నీ లంజోడుగా నీ ఏమిటిల్లా కొట్టరా లంజన్ తండ్రి లంజోడు నన్ను ఏం చూస్తున్నారయ్యా? ఏం చూస్తున్నారు మీరందరూ? పోలీసు వస్తారు, పోలీసు వస్తారు, ఆగు. పోలీసు నువ్వు చెప్పావు 2 లక్షలతో పడబడుతున్నాను కొంచెం వీడియో ఉంది కదా
నువ్వెవడో నన్ను అన్నానికి? నువ్వెవడు నన్ను అన్నానికి? నువ్వెవడు నన్ను అన్నానికి? నువ్వెవడు నన్ను అన్నానికి? నువ్వెవడు? నువ్వెవడు నన్ను అన్నానికి? చెప్పు తగ్గుతుంది. ఇంకోసారి ప్రాంగం చేసావంటే ప్రాంగం చేస్తే చెప్పు తగ్గుతుంది అనుకున్నా. మీరు ఆగండి. ఆడు ఎక్కువ చేశాడు. ఆటలేదు లేదు. మామూలుగా వద్దా? రానివ్వండి. పబ్లిక్ సిక్కులు దానికి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తాడు. నలుగురిని తన్నిలంగా సిగ్గురాలి మీకు. మేము నలుగురిని కూడా మేము తన్నాం. మేము నలుగురు కలిసి ఎందుకు రాలి ఆయన నువ్వు ఏంటి అది ఏంటన్నాడు? దీనికి ₹1,00,000 ఇవ్వాలంట. వీడియో 2 లక్షలు అంటే తెలుసండి. పడుకుంటే కొట్టాం మేము. తప్పండి. మమ్మల్ని పిచ్చిగా మాట్లాడాడు కానీ కొట్టామండి. నీకేం సంబంధం? ఇక్కడ చూడండి. నీకేంటి సంబంధం? మేము కొడితే పిల్లతో సహా నన్ను పడేశాడు. పిల్ల చిన్న పిల్ల. అవునండి, చేయి వేసుకున్నా. నన్ను 2 లక్షలు ఇస్తాను పడుకోమని కొట్టాను. నిజం ఇదే నిజం. అందరిని బొట్టులో చేయి పెడితే ఊరుకున్నా. నేను కొట్టా. నా దమ్ముంది, నేను కొట్టా. నాకు దమ్ముంది, కొట్టాను.